హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మటన్ గ్రేవీ కర్రీ చేసేదానికి మటను 1 కిలో తీసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను. తర్వాత మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్లు గసాలు, చెక్క 2 ఇంచీలు, లవంగాలు ఒక 5, వెల్లుల్లి రెబ్బలు 12 నుండి 15 వరకు తీసుకోవచ్చు. అల్లము ఒక 2 ఇంచీలు తీసుకున్నాను. కొబ్బరి పొడి ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకునేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. తర్వాత మటన్ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత 4 టమాటాలు, ఒక ఆనియన్ను స్లైస్గా కట్ చేసుకునేసి వాటిని కూడా వేసుకోవాలండి. ఆనియన్ టమాటాను వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ను వేసుకోవాలండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఇలాగ 2 నిమిషాల పాటు బాగా వేయించుకునేసి మటన్ను వేసుకోవాలండి. మటన్ను వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకునేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి కారం అనేది నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. 1 కిలో మటన్కు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఒకవేళ ఎక్కువగా కారము తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా ఒక 1/2 స్పూను, ఒక 1/2 టేబుల్ స్పూను వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకునేసి బాగా కలుపుకునేసి తర్వాత మనము కొద్దిగా అంటే 1 కప్పు వాటర్ అనేది వేసుకోవాలండి. 1 కప్పు వాటర్ వేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్ అనేది రానివ్వాలండి. మటన్ అనేది లేతగా ఉంటే మనకు మొత్తము ఒక 6 విజిల్ వస్తే చాలండి. ఇది కొద్దిగా ముదురుగా ఉంది కనుక మొదట నేను ఒక 5 విజిల్లు రానిచ్చానండి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకునేసి కలుపుకునేసి తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్ రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మళ్ళా మనము ఈ కుక్కర్ మూత తీసేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీకి ఆ పేస్ట్ అంతా కూడా వేసుకోవాలండి. వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ మనకు ఈ గ్రేవీ అనేది కొద్దిగా కావాలనుకుంటే ఒక 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. నాకు 1 కప్పు సరిపోయిందండి. ఇలాగా గ్రేవీ చిక్కగా ఉండేదాని కోసం మనం పేస్ట్ అనేది వేసుకున్నాం కదండి. తర్వాత ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్ వేసుకునేసి గరిటెతో బాగా కలుపుకునేసి తర్వాత కొత్తిమీర, పుదీనాను 1 కప్పు వరకు తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి దాన్ని కూడా ఈ కుక్కర్లో వేసేసుకునేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్లు రానిచ్చాను. మొత్తము 8 విజిల్ రానిచ్చానండి. ఎందుకంటే ఇది కొంచెం ముదురుగా ఉంది కనుక. అదే లేతగా ఉండే మటన్ అయితే మనకు మొత్తము 6 విజిల్ అయితే చాలండి. చాలా బాగుంటుంది మటన్ గ్రేవీ కర్రీ అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ నేను 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేస్తే మనకు మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ మటన్ గ్రేవీ కర్రీని చపాతీలోకి కానీ, బిర్యానీలోకి కానీ, ప్లెయిన్ రైస్లోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.